నిన్న నైట్ సతాంది కాబట్టి నైట్ అంతా ఇక్కడే ఉండి జాగారం చేశాను. ఇంక పొద్దున్నే సెహరీ కూర్చున్నాను. ఇంక ఈరోజు ఫ్రైడే అనమాట. అందుకని స్పెషల్ అని దమ్ బిర్యానీ పెట్టారు. నాకైతే ముక్కలు చానా పడినాయి. ఇంక ఫుల్‌గా తినేసి మసీద్ లోపలికైతే పోయినాము. మా జిలానా గానికి డోర్ ఓపెన్ చేసేకి రాలేదనమాట. దాన్ని సైడ్‌కి దబ్బుకోకుండా ఎనకాల లాగుతున్నాడు. అప్పుడే పక్కన బాబాయ్ ఇచ్చి ఎందుకురా చదువుకున్నా మీ బాబు అన్నంత ఏంటి నైట్ అంతా జాగారం చేసి 10 నిమిషాలు కూడా నిద్రపోలేదు. అయినా కూడా మళ్ళీ కాలేజ్‌కొచ్చాను. మీరు నా ఇంత కష్టజీవిని ఎక్కడ చూసిండ్రు? అందుకని ఒక లైక్ ఏసుకోండి. మా మాస్టర్ చెఫ్ శంకర్ గాడు ఎగ్స్‌తో వెరైటీగా ఒక కూర చేసి మా క్లాసోళ్ళందరికీ తీసుకొనొచ్చినాడు. నాకు కూడా తినమని చెప్పాడు కానీ ఏం చేస్తాం నేను ఉపవాసం ఉన్నా. మీరు గనుక మా మాస్టర్ చెఫ్ శంకర్ చేసే వంటలన్నీ చూడాలనుకుంటే లైక్ చేసి కింద కామెంట్‌లో అడగండి. సాయంత్రం ఇఫ్తార్ టైం అయిందని మసీద్‌కొచ్చేసాను. ఒక ఖర్జూర్ తినేసి వాటర్ తాగేసి ఫాస్టింగ్ కంప్లీట్ చేసేసాను. ఇంకా ఉపవాసం మొదలే టైంలో ఎక్కువగా ఫ్రూట్స్ తినడానికైతే ట్రై చేయండి. ఉపవాసం మొదలే టైంలో ఫ్రూట్స్ తింటే హెల్త్‌కి మంచిది. అలా కాకపోయినా సమ్మర్ స్టార్ట్ అయింది కదా! అందుకే చెప్తున్నా. అయినా మీరు నా అంత లక్కీ కాదులెండి. ఎందుకంటే మా తాతలాగా మంచి మంచి ఫ్రూట్స్ తెచ్చియడానికి మీకెవరు లేరు కదా! మీలో ఎంతమందికి పేపర్ బోట్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేసేయండి. ఇంక యా ఊర్లో భూకంపం వచ్చిందో గాని మా సాగర్ గాడు షార్ట్ కాకుండా ఈరోజు ప్యాంట్ ఏసినాడు. ఎప్పుడు చూసినా ఆ షార్ట్ ఏసుకొని ఉంటాడు. చూసేకి సేమ్ అబ్బా మామగారి సినిమాలో బాబు మోహన్ లాగే ఉంటాడు. అన్నా నా చూసావా